వదిలించుకోవాలో లేకపోతే మళ్ళీ తెచ్చుకోవాలో వాటెవర్ అది నాకు తెలియదు ఏంటి అయ్యో ఇట్లాంటి అంశాలు ఏదో ఒక భయంతో కూడిన కసిని ప్రజల్లో వ్యక్తమయ్యేలాగా కనిపించింది. అదేంటనేది మీరు చెప్పే ముందు ఒకసారి మన అనలిస్ట్ ఉన్నారు రవికుమార్తో మాట్లాడదాం. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెంకటకృష్ణ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రవికుమార్. ఈ భయాలు ఇవి పక్కన పెడితే ఒక సెఫాలజిస్ట్గా ఇవాళ పోలింగ్ సరళి ట్రెండ్స్ ఎలా అనిపించాయి మీకు? రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇప్పటి వరకు మోరాలే 75% దాటినట్టుంది. చాలామంది చెప్తున్నది ఏంటంటే ఆఫీసర్స్ నుంచి వస్తుంది 80 క్రాస్ అవుద్ది అనే అంచనాలో ఉన్నారు. ఎనీవే మీకున్న అనుభవంతో ట్రెండ్స్ ఎలా అనిపించాయి మీకు? పోలింగ్ ప్రజలు ఎందుకు అంత ఇదిగా స్పందించారు? 80% పోలింగ్ దాటుతుంది అంటే ఇట్స్ అలార్మింగ్ బెల్ ఫర్ ఎనీ రూలింగ్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. కాదు మళ్ళీ రిపీట్ చేయరా? అది 80% పోలింగ్ పర్సెంటేజ్ దాటుతుంది అంటే అది అలార్మింగ్ బెల్ గానే చూస్తాం మనం. ఓకే. సో ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ సరళిని చూస్తే కొంత పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకంగా ప్లే చేసింది ఈ పర్టికులర్ ఏపీ స్టేట్ ఎలక్షన్స్ అనేది మనం స్పష్టంగా చెప్పడానికి పెద్ద అవకాశాలు ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడే నేను మా కాన్స్టిట్యుయెన్సీ ట్రాక్ చేస్తే హలో చెప్పండి హలో చెప్పండి హలో ఇప్పుడే మేము వర్క్ చేస్తున్న ఒక కాన్స్టిట్యుయెన్సీని ట్రాక్ చేస్తే 25,000 ప్లస్ మెజారిటీ ఎప్పుడు ఉండే కాంగ్రెస్ నియోజకవర్గం అండ్ ప్యారలల్లీ అది కాంగ్రెస్ తో తర్వాత వైసీపీ నియోజకవర్గంగా మారిన నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్న సొంత మండలం ఈ రోజు -1000 ఓట్స్ తో వైసీపీ అక్కడ ట్రైలింగ్ లో ఉన్నది అని అంటే మీరు ఆశ్చర్యకరమైన విషయం ఇది. నెల్లూరు జిల్లాలో ఒక కాన్స్టిట్యుయెన్సీ గురించి నేను చెప్తున్నాను మీకు. ఆత్మకూరు అని నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మర్రిపాడు రెడ్డి గారి సొంత మండలం. రవి గారు మీకు ఫోన్ వస్తుంది, ఫోన్ అటెండ్ చేయండి. జూమ్ ఏదో ప్రాబ్లం ఉంది మీ దగ్గర, నెట్. ఫోన్ అటెండ్ చేయండి, ఫోన్లో తీసుకుందాం. వాల్యుబుల్ అనాలిసిస్ మిస్ అవుతున్నాం కదా. కనెక్ట్ అయిందా? రవి గారు ఇప్పుడు చెప్పండి. రవి గారు హలో. చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే బలమైన వైసీపీ నియోజకవర్గాలుగా భావిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో ఒకటైన ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ సొంత మండలంలో ఇప్పుడున్న డేటా ప్రకారం మాకు -1000 కనిపిస్తుంది ఆయన సొంత మండలంలో. అంటే యూ జస్ట్ ఇమేజిన్ హౌ ద పీపుల్ హ్యావ్ బీన్ థింకింగ్ ఆన్ ద ఎంటైర్ గ్రౌండ్ రియాలిటీ అనే దాని మీద ఇది ఒక పెద్ద ఉదాహరణ. రెండు, రాష్ట్రంలోనే అతిపెద్ద నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారి చిబుల్పల్లి నియోజకవర్గంలో మెరకముడిదాం అనేది స్వతహాగా ఎప్పుడు కూడా 7 నుండి 8,000 మెజార్టీ బొత్స సత్యనారాయణ గారికి వస్తుంది. సొంత ఊరు కదా, సొంత మండలం, సొంత ఊరు. ఆ మండలంలో ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ టైట్ ఫైట్. అంటే ఈ రాష్ట్రంలో అతిపెద్ద నాయకత్వాలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఏంటంటే సొంత మండలాలు, సొంత నియోజకవర్గాల్లో కూడా ఏంటంటే కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తున్నది అని అంటే ఇట్స్ రియల్లీ అలార్మింగ్ బెల్ గానే మేమైతే చూస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ లో భాగంగా ఏదైతే జనసేన, బీజేపీ పోటీ చేస్తున్న 34 నియోజకవర్గాలు, యావరేజ్ 34-31 నియోజకవర్గాలు ఉన్నాయి.
ఆ నియోజకవర్గాలతో పాటు టీడీపీ కొత్తగా అభ్యర్థుల్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రకటించింది. ఎగ్జాంపుల్ మీరు చూస్తే అనంతపురం అర్బన్ ఎవరో దుద్దిరాల వెంకట ప్రసాద్ అని చెప్పి ఒక ఆయన. సో వీళ్ళకి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ లో పూర్తి స్థాయి నైపుణ్యం లేకపోవడం, సో ఈ ఇబ్బందులు కూడా కొంత ఎలియన్స్ పార్టీలో ఉన్న కొంతమంది అభ్యర్థులు ఫేస్ చేయాల్సిన సందర్భం ఉన్నది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఆర్ ట్రాకర్ ఈజ్ టెలింగ్ ఒక 20 నుండి 28 నియోజకవర్గాల్లో ఈ పోల్ మేనేజ్మెంట్ టీడీపీ అనేది బలంగా చేయలేకపోయింది అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ట్రాకర్ లో ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాల్లో మేము యావరేజ్ గా నియోజకవర్గంలో 75 పోలింగ్ పిఎస్ స్టేషన్స్ ని మేము ట్రాక్ చేస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో చెప్పండి 53 నుండి 63 నియోజకవర్గాల మధ్య వైసీపీ బెంచ్ మార్క్ ని మీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వేరేజ్ కూటమి ఈజ్ గోయింగ్ విత్ 100+ తో కనిపిస్తుంది. అంటే 104 నుండి 114 మధ్య కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఇంకా క్యూ లైన్ లోనే చాలా మంది ఉన్నారు, పోలింగ్ పర్సంటేజ్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ చెప్పిన 28 నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్ ఏదైతే వీక్ అని చెప్పి మనం చెప్తున్నామో ఆ వీకెండ్ ఏసీస్ లో ఉన్న పరిస్థితులు బట్టి మనకి ప్రాపర్ అంచా అరౌండ్ 11-11:30 కల్లా కంప్లీట్ డేటా అనేది చెప్పడానికి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు తీసుకుంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలకి పోలింగ్ సరళిని పరిశీలించిన అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు, అన్ని పార్టీల తాలూకా అభ్యర్థుల తాలూకా బలాబలాలు చెక్ చేసుకున్నా, ఓటింగ్ ప్యాటర్న్స్ చెక్ చేసుకున్నా, పోల్ మేనేజ్మెంట్ క్రైటీరియాని తీసుకున్నా కూటమికి లిటిల్ ఎడ్జ్ అనేది కనిపిస్తున్నది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. అది ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు 140 వరకు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళు బలంగా ఉందనుకుంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ రోజు ఐపాక్ కూడా 1 గంట క్రితం ఒక రిపోర్ట్ ఏంటంటే 130+ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందనేది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ అంచనా ప్రకారం నిన్న ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన 53 నియోజకవర్గాలకు పరిమితం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఏదైనా సీనియర్ మోస్ట్ స్ట్రాటజిస్ట్ మా కౌంటర్ పార్ట్ గానే చూస్తాం మేము, ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో కొంత వీళ్ళు 130 ఎలా ఇచ్చారనేది నిజంగా మాకు కూడా అర్థం కాని విషయం. బికాజ్ ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ 53 వస్తాయని చెప్పిన తర్వాత ఈ రోజు జరిగిన పోలింగ్ సరళి ట్రెండ్ ఇవన్నీ చూసుకుంటే వైసీపీ రూలింగ్ పార్టీ తాలూకు అభిప్రాయం ఏంటి అని అంటే వెల్ఫేర్ ఓటర్స్ అనే వాళ్ళు విపరీతంగా క్యూలో నిలబడ్డారు, జగన్ గారికి వాళ్ళ గ్రాటిట్యూడ్ చెప్పడానికి నిలబడ్డారు అనేది వాళ్ళ సైడ్ నుండి వినిపిస్తున్న ఒక వాదన. అయితే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కానీ ఎంటైర్ స్టేట్ లో వాళ్ళు డెలివరీ చేసిన వెల్ఫేర్ అంతా కూడా ఆల్మోస్ట్ స్టేట్ లోనే విత్ ఇన్ కాన్స్టిట్యున్సీస్ లోనే 90% ఓటింగ్ అనేది వాళ్ళకి ఎగ్జిస్ట్ అయి ఉంటది. ఎందుకంటే ఒక పెన్షన్ తీసుకునేవాడు హైదరాబాద్ బెంగళూరులో ఉండే వాళ్ళకి ఆ మెకానిజం వీళ్ళు స్ట్రీమ్ లైన్ చేశారు. రవి నిజానికి మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిపెండ్ అయ్యింది వీళ్ళ మీదే, ఈ వెల్ఫేర్ ఓటర్స్ మీదనే, నో డౌట్, 100% నో డౌట్. తర్వాత ఇంతో క్రిస్టియానిటీ క్రైస్తవ సోదరుల మీద, క్రైస్తవ ఓటు బ్యాంక్ మీద ఆయన పూర్తిగా డిపెండ్ అయి ఉన్నాడు. అయితే అది కాస్త షర్మిల గారు దాదాపు ఎబో 50% లాగేసినట్టుగా ఒక అంచనాలు ఉన్నాయి. ఓకే, తర్వాత వెల్ఫేర్ ఓటు బ్యాంక్ అనేది ఎప్పుడు స్టిక్ ఆన్ అయి ఉంటుందా? ఎందుకంటే రవి నాకు 100 రూపాయలు ఇస్తాడు అని అనుకున్నప్పుడు నేను రవికి కట్టుబడి ఉంటాను. కానీ అదే 100 రూపాయలతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తానని రామ్మోహన్ గారు చెప్తే నేను అటు మొగ్గు చూపుతాను. నాకేం నష్టమే ఉంది, నాకు ఎవరైనా ఇస్తారు కదా. ఇవాళ సూపర్ 6లో 4,000 రూపాయల పెన్షన్ అని ఇటువంటి ఇంతకంటే ఎక్కువ ఇస్తున్నారు కదా, వెల్ఫేర్ ప్రకటించారు కదా. సో వెల్ఫేర్కి ఆశపడి జగన్తోనే ఉండాలనుకునే, ఓటేయాలనుకునేవాడు అదే వెల్ఫేర్ అంతకంటే ఎక్కువ వస్తున్నప్పుడు జగన్కి ఎందుకు స్టిక్ అని ఉంటాడు అనేది కూడా చర్చిద్దాం మనం. ఒక చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్.